రైట్, మనం చూస్తున్నాం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు గంట సేపటి నుంచి సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. మనం చూస్తున్నాం మొత్తం అటు సంఘటనకు సంబంధించి అటు పోలీసులు లేవనెత్తున్న అంశాలు, అలాగే మొన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలు, వీటన్నిటి నేపథ్యంలో మొత్తం ప్రతిదాన్ని ఇన్ డీటెయిల్డ్గా వీడియోలు చూపిస్తూ పోలీసులు అల్లు అర్జున్ని విచారిస్తున్నారు. దానికి సంబంధించిన చూస్తున్నాం. సతీష్ అడ్వకేట్ ని కూడా అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఎవరైతే హైకోర్టులో వాదనలు వినిపించారో ఆయన కూడా అక్కడ ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. అడ్వకేట్ సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా దాదాపు గంట సేపుగా విచారణ జరుగుతుంది. సివి ఆనంద్ ఏవైతే వీడియోలు చూపించారో ఆ వీడియోలను చూపిస్తూ విచారణ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మన ప్రతినిధి సునీల్ అక్కడ అందుబాటులో ఉన్నారు. మనకు సునీల్ తో మాట్లాడదాం. సునీల్, దాదాపు గంట సునీల్తో మాట్లాడదాం. సునీల్ అక్కడ ఉన్నారు. పీసీఆర్ సునీల్ని కనెక్ట్ చేయండి. అక్కడ దాదాపు గంట సేపటి నుంచి ఏమేమి జరుగుతుంది, లోపల ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. కాకపోతే మనకు ఉన్న సమాచారం అక్కడ పోలీస్ అధికారులు ముందే ప్రిపేర్ అయి ఉంటారు. ఏం అడగాలి, ఎలా ఏం అడగాలి, ఏ సమాచారం తీసుకోవాలనేది లేవనెత్తిన ప్రశ్నలు ఖచ్చితంగా అంతకు మించి బయట సోషల్ మీడియాలో రాజకీయ పక్షాల్లో సంఘటన జరిగిన తీరు, ఆయన మీడియా సమావేశంలో చెప్పిన సమాధానాలు, మరుసటి రోజు మళ్ళీ పోలీసులు వీడియోలతో సాగించిన వివరణ నేపథ్యంలో అంతకు మించి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి పరిస్థితి రాకపోవచ్చు. జరిగిన సంఘటన అదే కాబట్టి దాని చుట్టే క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అడుగుతున్నట్లు మనకు సమాచారం లోపల నుంచి రాకపోయినా బయట ఉన్న పోలీస్ అధికారులు చెప్తున్న అంశం అయితే అదే. అల్లు అర్జున్ కూడా ప్రతి దానికి కోఆపరేట్ చేయడానికే వెళ్ళారు. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, కోఆపరేట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో 3వ పాయింట్గా ఉంది. పోలీస్ విచారణకు హాజరు కావాలి, పోలీసులకు సహకరించాలని. అందులో భాగంగానే పిలువగానే నోటీస్ ఇవ్వగానే ఎలాంటి గడువు కూడా కోరలేదు. ఇన్ జనరల్ నాకు షూటింగ్ ఉందనో లేకుంటే ఇంకేదో అడిగి రేపు వస్తా ఎల్లుండి వస్తా అని అవకాశం కూడా ఉంటుంది. అది కూడా విచారణకు సహకరించడమే. కానీ అల్లు అర్జున్ అలాంటి రిస్క్ కూడా తీసుకోలేదు. పోలీసులు పిలువగానే వెళ్ళిపోయారు. కరెక్ట్ 11 గంటలకి రమ్మనంటే ఎగ్జాక్ట్ 11 గంటలకు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అంటే పర్ఫెక్ట్ గా పోలీసు విచారణకు సహకరిస్తున్నాను అని ఆయన చెప్పుకోవడానికి సిద్ధమయ్యి అక్కడికి వెళ్ళారు. ఆయనతో పాటు అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ కూడా వెళ్ళారు. అల్లు అర్జున్ మామ అంటే వైఫ్ స్నేహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ లీడర్ కూడా, ఆయన కూడా వెళ్ళారు. మొత్తం పోలీసు విచారణ అయితే అంతా సవ్యంగానే పక్కాగా సాగుతున్నట్లుంది. ఇంకో గంట సేపు కూడా సాగే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే కళ్యాణ్, మనం చూస్తున్నాం ఇప్పుడు విచారణకు హాజరవడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు, విచారణకు ఆల్రెడీ హాజరయ్యారు. అలాగే నిన్న నైట్ మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు, ఇంకెవరు కాంగ్రెస్ నేతలు కానీ ఎవరు ఏమీ మాట్లాడొద్దు అని ఆయన అన్నారు. అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టి మాకు ఇండస్ట్రీతో ఎలాంటి విరోధం లేదు, ఇండస్ట్రీని మీరు టార్గెట్ చేయడం లేదు, అల్లు అర్జున్ మీద మాకు ఎలాంటి వైరం లేదు, ఈ కేసు వరకు మాత్రం చూడాలని ఆయన అప్పీల్ చేశారు. అంతేకాదు, కొంచెం సమసిపోయే వాతావరణం ఏమైనా ఏర్పడుతుందా? అంతేకాదు, ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశారు, ఇది త్వరలోనే సమసిపోతుంది అని ముందే చెప్పాను, అయిపోతుంది ఇష్యూ, ఏముండదు ఇది. అవును, అంటే ఇటు అల్లు అర్జున్ కూడా మీరు ఇంట్రెస్టింగ్ ఒక ట్వీట్ చేశారు నిన్న. అభిమానులు ఎవరు కూడా, ఫ్యాన్స్ ఎవరు కూడా ఫేక్ ఐడీలతో కానీ లేకుంటే నేరుగా కానీ విచ్చలవిడిగా కామెంట్లు చేయొద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని తిట్టొద్దు, తప్పుడు లాంగ్వేజ్ వాడొద్దు అని ఇలాంటి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నారు, ప్రస్తావించారు ట్వీట్ లో, సోషల్ మీడియా ప్రభుత్వాన్ని సర్కార్ను తిడుతున్నారు, ఘోరంగా ఉన్నాయి వర్డ్స్ అని కూడా ఆయన అన్నారు. ఇక ఒక ఆయన సస్పెండ్ అయిన విష్ణుమూర్తి, ఆయన అయితే అసలు విచ్చలవిడిగా ఆయన అల్లు అర్జున్ మీద ఎందుకు వచ్చాడో, ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో, ఆయనే సస్పెన్షన్ లో ఉన్నాడు. ఆయన తెరపైకి ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన వచ్చి విచ్చలవిడిగా అసలు అల్లు అర్జున్ అనే ఒక జాతీయ ఉత్తమ నటుడు ఆయన స్థాయిని కించపరిచేలా ఆయన ప్రెస్ మీట్ పెడితే దానిపై కూడా పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే, ఆయన అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారని ఆయనకు మరింత పనిష్మెంట్ ఇచ్చే దిశగా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ కూడా చాలా వైరల్ అయింది. ఆ విష్ణుమూర్తి ఎందుకు అలా మాట్లాడాడు, ఆయన అసలు పోలీసేనా అనే ఒక చర్చ కూడా, ఒక పోలీస్ అధికారి అయి ఉండి అలాంటి భాష ఎలా మాట్లాడతాడు ఆయన? అల్లు అర్జున్ కి ఏదో వ్యక్తిగత గెట్టు పంచాయతీ ఉన్నట్టు మాట్లాడాడు. అల్లు అర్జున్ పోలీస్ లాంగ్వేజ్ లేదు, అది తాట తీస్తా ఇంకేదో సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఏసీపీ ఆయన వల్గర్ గా అది ఇది ఏదో అని ఆ రకమైన చర్చ కూడా ఒకటి జరుగుతుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి సస్పెండ్ అయిందని ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే చర్చ ఉంది. మరి ఆయన ఎందుకు వచ్చాడు అసలు తెరపైకి, ఆయన ఎవరు తెచ్చారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఆయనపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అల్లు అర్జున్ పైనే కాదు, ఆ విష్ణుమూర్తి వ్యవహార శైలి పై కూడా ఇప్పుడు పోలీసుల విచారణ జరుగుతుంది. ఆయన కొంచెం అది ఇబ్బందికర అంశమే అది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీని టార్గెట్ చేశారు, ఇక ఇండస్ట్రీకి సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంక వెనక్కి తగ్గరన్న ఒక భావనలో ఇండస్ట్రీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీరు అన్నట్టు నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇదంతా సమస్య పోతుంది, సమస్య ఏమి ఉండదు, మాకు వైరం లేదని అంటున్నారు. అంటే లార్జర్ సెన్స్లో సమస్య పోవచ్చా,
లేదంటే కొంచెం జటిలమయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అల్లు అర్జున్ ఈ సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘట్టంలో ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఇది కేవలం అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మనం కన్ఫైన్ అవ్వాలా, ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంగా కన్ఫైన్ అవ్వాలా? అంటే బీజేపీ నేతల కామెంట్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సతీష్. ముఖ్యంగా డీకే అర్ణ లాంటి సీనియర్ నాయకురాలు ఏదో ఆషామాషి లీడర్ కాదు ఆమె. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంపీగా ఉన్నారు, మహబూబ్నాథ్ ఎంపీగా ఉన్నారు, ఇంతకుముందు కాంగ్రెస్ లో కూడా చాలా కీలకంగా ఉన్నారు. అవును, భారతీయ జనతా పార్టీలో ఉపాధ్యక్షుడు. ఆమె చేసిన ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కు మధ్య ఉన్న పంచాయతీతో అల్లు అర్జున్ టార్గెట్ చేశారని. గతంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు మనం పరిశోధించాలి. ఆయన ఏమన్నారు, ప్రభుత్వం మారినా కూడా నా దగ్గరికి ఒక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాలేదు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నా దగ్గరికి రారా అన్నారు. ఇక కేటీఆర్ అయితే ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో ఇక్కడ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు, అందువల్లే టార్గెట్ చేశారంటూ కేటీఆర్ మాట్లాడారు. 2-3 సందర్భాల్లో అది ప్రతిసారి మాట్లాడుతున్నారు. ఈ రకంగా చూసినప్పుడు ఇది అల్లు అర్జున్ వ్యవహారాన్ని అటు ప్రభుత్వం ఇటు అల్లు అర్జున్ కూడా ఈవెన్ ఇద్దరు తెగేదాకా లాగుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అసెంబ్లీలో అంత సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే ప్రజాధనాన్ని వినియోగించి అసెంబ్లీ నడుస్తుంది. ఆ ప్రజాధనంలో ప్రజా సమస్యలు, ప్రజల ఇష్యూలు మాట్లాడాలి. అది పోలీసు విచారణలో ఉంది కేసు. రేవంత్ చనిపోయిన అంశం కోర్టు పరిధిలో ఉంది. దానికి సంబంధించి 20-25 నిమిషాలు మాట్లాడడం కూడా విపక్షాల నుంచి చాలా విమర్శల పాలైంది. ఎందుకంటే అది కూడా వ్యక్తిగతంగానే. ఈవెన్ ఆజ్ తక్ ఇండియా టుడే దాంట్లో కూడా వాళ్ళు ఏమైనా కాశ్మీర్ లో పోరాడారా, లేకుంటే వాళ్ళకి ఎందుకు ప్రివిలేజ్ ఇవ్వాలి, సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయితే ఒక లెక్క అన్నారు. కానీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ అరెస్ట్ కి దీనికి కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ జింకని వన్యమృగాన్ని వేటాడిన కేసు, అది చాలా సీరియస్ కేసు, అందులో అరెస్ట్ అయ్యారు. ఇంకా సంజయ్ దత్ అయితే నేరుగా టాడా కేసులో అరెస్ట్ అయ్యారు. అక్రమంగా అక్రమ ఆయుధాలు AK-47 దగ్గర పెట్టుకున్నాడు అనేది కేసు. ఆ కేసుని ఈ అల్లు అర్జున్ అక్కడ మూవీ చూడడానికి వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటని కంపేర్ చేయడం కూడా కొంత వివాదాస్పదమైంది. కావాలనే ఏదో ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనే ఒక చర్చకు రేవంత్ రెడ్డి ముందు బీజం వేశారు. ఆ తర్వాత కంటిన్యూగా సీతక్క, చామల కిరణ్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నిన్న అయితే అసలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ పై కూడా. వీళ్ళంతా డబ్బులు సంపాదించుకుంటారు, అంతే తప్పితే వీళ్ళకి మానవత్వం లేదు అనే రకంగా మాట్లాడారు. రాత్రి హృదయాలు అన్నారు. ఇట్లా మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి రేవంత్ సర్కార్ కి మధ్య కొంచెం గ్యాప్ అయితే పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఇదే సమయంలో బీజేపీ రంగంలోకి దిగింది. సినిమా ఇండస్ట్రీకి మేము అండగా ఉంటాం, సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండడానికి కేంద్రం నుంచి మేము సహకరిస్తామంటూ ఆ రకంగా బీజేపీ వర్సెస్ ఇప్పుడు కాంగ్రెస్ లాగా ఇది మారిపోయింది. అంటే యాక్చువల్ గా మోహన్ బాబు కూడా బీజేపీకి చాలా క్లోజ్, బట్ మోహన్ బాబు భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ అవ్వలేదు, ఎక్కువగా రెస్పాండ్ అవ్వలేదు మోహన్ బాబు విషయంలో. బట్ అల్లు అర్జున్ విషయంలో రెస్పాండ్ అయింది, పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. అల్లు అర్జున్ కు మద్దతుగా ఎవరు బీజేపీలో ఏ ఒక్క నేత కూడా అల్లు అర్జున్, ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తప్పుపట్టారు. అంటే అంత ప్రియారిటీగా తీసుకుంది. 2 అంశాలు సతీష్. ఒకటి, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ అనేది ఒక చర్చ. కాబట్టి కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది కాబట్టి మనం వ్యతిరేకిద్దాం, కాంగ్రెస్ తప్పు పడదాం అనేది ఒక పాయింట్. రెండోది, అల్లు అర్జున్ ఏదో మామూలు చిన్న లీడర్ కూడా కాదు, చిన్న నటుడు కూడా కాదు. జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది ఆయనకు. జాతీయ స్థాయిలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇప్పుడు పుష్ప ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా దుమ్ము ఉత్తరాదిలో ఎక్కువ వచ్చింది, హిందీలో ఎక్కువ వచ్చింది. కాబట్టి అట్లా అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా ఇక్కడ బీజేపీ చేస్తుందని మనం భావించాలి. అల్లు అర్జున్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్ని రాష్ట్రాల్లో. దాన్ని అల్లు అర్జున్ కు మద్దతు ఇవ్వడం ద్వారా కొంత వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉంటారు అనే అంటే రాజకీయ అంశంగా కూడా ఇది మారిపోయింది సతీష్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఒక కీలకమైన పరిశ్రమ, దాని మీద వేలాది మంది బతుకుతున్నారు, వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే తెలుగు డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు తీసి ఒక రకంగా ఇండియా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక రకంగా శాసిస్తున్నారా అన్నంత వాతావరణం ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీతో గ్యాప్ పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారా అనేది ఒకటి. రెండోది, ఇండస్ట్రీ వల్ల పన్నుల రూపంలో కానీ వేరే రూపంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగానే వస్తుంది. ఈ 2 పాయింట్లు చూసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించవచ్చు? ఖచ్చితంగా సతీష్, రేవంత్ రెడ్డి ఇండస్ట్రీని టార్గెట్ చేయాలి, ఇండస్ట్రీని ఏదో ఇబ్బంది పెట్టాలి అని ఎవరు ఏ ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉన్నా అనుకోరు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ఇండస్ట్రీలు ఉండాలి, అందరికి ఉపాధి రావాలి, అప్పుడే ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. ఒక్కొక్క ఇండస్ట్రీ బయటకు వెళ్ళిపోయినా లేకుంటే ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ పెరిగిపోయినా అది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది ఏదో ఒక రకంగా.
కాకుంటే రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఇక్కడ చూస్తే పుష్ప అంటే అల్లు అర్జున్ ఇంత పెద్ద హీరోనే ఈ రకంగా తప్పు చేశాడు కాబట్టి ఈ రకంగా తీసుకుంటున్నాడు అని ఒక డైనమిజం అంటే ఒక డైనమిక్ సీఎం గా ఆయన ఎస్టాబ్లిష్ అవుతుందా అనే ఒక ఫీల్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఈవెన్ ప్రజల్లో కూడా 50-50 అల్లు అర్జున్ తప్పు అనే వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తున్నాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత మీరు అన్నట్టుగా 2 రకాల అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చాలా గట్టిగా మాట్లాడారు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు సినిమా హీరోలు అంటే వాళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా బిహేవ్ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి వీళ్ళు కరెక్ట్ దొరికాడు, కరెక్ట్ గా వీళ్ళను ట్రీట్ చేస్తున్నాడు, ఇలానే ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని సినీ అభిమానులు కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే 2 రకాలుగా ఇది మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి దీని విషయంలో అంటే ఇండస్ట్రీని దెబ్బతీసే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి గానీ ఏ ప్రభుత్వం గానీ చేయదు. ఇక్కడ ఇండస్ట్రీని దారికి తెచ్చుకునే పనిగా మనం దీన్ని చూడాలి. సునీల్, విచారణకు సంబంధించిన అంశాలు ఏమైనా అంటే లోపల విచారణ అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది లోపల విచారణ, పోలీస్ అధికారులతో ఏమైనా సమాచారం బయటకు వచ్చిందా, ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? సునీల్ రైట్. గంటన్నర కావస్తుంది, అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్తో పాటు ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కూడా విచారణలో పాల్గొన్నారు. మనం చూస్తే డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా ఆ రోజు థియేటర్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలు చూపిస్తూ స్ట్రైట్గా ఇంకేమీ లేకుండా స్ట్రైట్గా ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా నాకు ఎవరి అనుమతి ఉందా లేదన్న దానిపై నాకు క్లారిటీ లేదని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో అసలు అనుమతి లేరని మీకు ఎవరు చెప్పారు, అనుమతి లేనప్పుడు ఎందుకు వచ్చారు, అలాగే పోలీసులు వెళ్ళమని చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, అలాగే రోడ్ షో ఎందుకు నిర్వహించారు, ఇలాంటి ప్రశ్నలు ఏవైతే మన పోలీసులు వీడియోతో సహా కొన్ని ఆరోపణలు చేశారో వాటన్నిటికి సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. స్పెసిఫిక్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్స్ అయితే ఈ రోజుకైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సంజయ్ థియేటర్ ఘటన జరిగిన సంజయ్ థియేటర్లో ఆల్రెడీ సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మాత్రం ఆ థియేటర్లో షోలు నిలిపివేయాలి కాబట్టి ఈరోజు ఆ ఛాన్స్ అయితే ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ వద్ద మా ప్రతినిధి సునీల్ ఉన్నారు. సునీల్, గంటన్నర నుంచి విచారణ కొనసాగుతోంది కదా, ఎవరెవరు ఉన్నారు విచారణలో, పాల్గొన్న అధికారులు ఎవరెవరు ఉన్నారు, అలాగే అల్లు అర్జున్ తరపున ఎవరికి లోపల విచారణ వరకు అనుమతించారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సతీష్, ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ డీసీపీ అక్షంక్ష్ యాదవ్ సెంట్రల్ డీసీపీ ఇద్దరు మాత్రం విచారిస్తున్నారు. అతనితో పాటు ఏసీపీ రమేష్, వీరి ముగ్గురుతో విచారణ అయితే కొనసాగుతుంది. ఇక అల్లు అర్జున్ని విచారించే సమయం మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా మళ్ళీ కోర్టుకి ఈ నెల 27వ తారీఖున సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కౌంటర్ రూపంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు ప్రస్తావిస్తారు. ఆ అంశాలు మొత్తం కూడా కౌంటర్ రూపంలో పోలీసులు కోర్టుకి ఈ నెల 27వ తారీఖున సబ్మిట్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం కొనసాగుతుంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా అల్లు అర్జున్ 4వ తేదీన సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్కి అసలు అనుమతి ఎవరిచ్చారు, మీకు అనుమతి నిరాకరించమని సంధ్యా థియేటర్కి మేము రిప్లై ఇచ్చినాం. ఆ రిప్లై ఇచ్చిన సంధ్యా థియేటర్ యాజమాన్యం మీకు అనుమతి ఉందని చెప్పిందా లేదని చెప్పిందా, దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి క్లారిటీపై కూడా అల్లు అర్జున్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్లకు సంబంధించిన విషయంకి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ప్రశ్నించే అవకాశం. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మనం చూస్తాం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా బౌన్సర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాము. దీంతో పాటు నిన్న మనం చూసాం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా బౌన్సర్ల విషయంలో ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఖచ్చితంగా బౌన్సర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. పస్రా చట్టం అనేది 2005 యాక్ట్ అనేది పస్రా చట్టం ఒకటి ఉంటుంది సతీష్. దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కూడా పొందుపరచడం జరిగింది. అందులో పస్రా చట్టంలో ఎవరైనా వ్యక్తిగత బౌన్సర్లు నియమించుకుంటే వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది, వారికి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది, వారికి ఒక బ్యాడ్జీ ఉంటుంది,
వారికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరు పడితే వారు, అంటే ఎక్కడ కూడా రికగ్నైజ్ లేకుండా 2005 పస్రా యాక్ట్ని ఉల్లంఘిస్తూ ప్రైవేట్ వ్యక్తులు బౌన్సర్లని ఏజెన్సీలను ఏర్పాటు చేసుకోవడం. అదే తరాలో ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు కూడా ప్రైవేట్ బౌన్సర్లు అంటూ కూడా కొన్ని వార్తలు కూడా వినపడుతున్నాయి. నిజంగా ప్రైవేట్ బౌన్సర్లకు వాళ్ళకు పస్రా చట్టం 2005 యాక్ట్ నిబంధన అనుగుణంగా వారు పనిచేస్తున్నారా లేదా, వారికి అసలు పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఒకవేళ ఉండకపోతే మాత్రం పస్రా చట్టం 2005 యాక్ట్ ప్రకారం కూడా మరొక కేసు కూడా పోలీసులు నమోదు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన దానిపై కూడా అల్లు అర్జున్ని ప్రశ్నిస్తున్నారు. ఏ ఏజెన్సీల ద్వారా మీరు బౌన్సర్లు పెట్టుకున్నారు, అసలు మీకు ర్యాలీకి అనుమతి లేదు, ఎందుకు ర్యాలీ తీశారు, అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి సమయంలో కొన్ని అనేక అంశాలు కూడా అల్లు అర్జున్ ప్రస్తావించారు. కాబట్టి ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ లేవనెత్తినటువంటి అంశాలపై కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. అతనితో పాటు తన లీగల్ టీం అటు అశోక్ రెడ్డి హైకోర్టు న్యాయవాది ప్రస్తుతం నాంపల్లి కోర్టులో రిమాండ్ సమయంలో తన వాదనలు నాంపల్లి కోర్టులో వినిపించినటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అతని సమక్షంలో విచారించాలని అభ్యర్థించినప్పుడు కూడా కేవలం అల్లు అర్జున్ ఒక్కడిని మాత్రమే లోపలికి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అతని ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. అనేక ప్రశ్నలు 4వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన దాంతో పాటు మరోవైపు ప్రెస్ మీట్ పెట్టి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారు, అనేక మందిని కలిశారు. అదే సినీ ఇండస్ట్రీ చెందినటువంటి ఎవరెవరు తనను కలిశారు ఆ వివరాలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సేకరిస్తున్న కూడా సమాచారం తెలుస్తుంది. సతీష్, అంటే సునీల్, ఇంకా ఎంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది? మనకి ఇంకో గంట 2 గంటలు జరిగే అవకాశం ఉందా? ఒకటి బయట అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. విచారణ కంటిన్యూ కొనసాగుతుంది. మొదట మీరు అన్నట్లు చేద్దాం అనుకున్నారు, కానీ చెప్పండి, సీన్ రీకన్స్ట్రక్షన్ కి అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్లో షోలు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే అతని సినిమానే కంటిన్యూ అవుతుంది, క్రౌడ్ కూడా చాలా బాగుంది. మరోవైపు ఇక్కడ లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ రోజైతే సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు మాత్రము ఆ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకే, ఎందుకంటే కండిషన్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి అల్లు అర్జున్ సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే అల్లు అర్జున్కి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న మనం చూసాం, ఆ నోటీసులు తీసుకున్నటువంటి తన న్యాయవాదులతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈరోజు నేరుగా అల్లు అర్జున్ తన న్యాయవాదులతో తన లీగల్ టీంతో చిక్కడపల్లి పోలీసుల స్టేషన్కి హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ రోజు మాత్రం సీన్ రీకన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం అయితే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే షోలు కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు ఇక్కడ మనం చూసాం, వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు విధించారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. చిక్కడపల్లి టు అశోక్ నగర్ సరౌండింగ్ మొత్తం కూడా అభిమానులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం అల్లు అర్జున్ని తన టీంని మాత్రమే, లీగల్ టీంని మాత్రమే లోపలికి అనుమతించారు. కానీ ఇన్వెస్టిగేషన్ రూమ్లో మాత్రం కేవలం అల్లు అర్జున్ ఒక్కరితో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్, ఏసీపీ రమేష్తో పాటు ఇన్స్పెక్టర్ రాజు నాయక్, వీరు ముగ్గురు నేతృత్వంలోనే ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే లంచ్ తర్వాత కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే చాలా వరకు అల్లు అర్జున్ అడిగేటువంటి ప్రశ్నలు, పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నారు అని బయట నుంచి లోపల నుంచి వస్తున్నటువంటి మనకు సమాచారం. ఏది కూడా కొంత దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. తను అన్ని కూడా లీగల్గానే చేశాను, లీగల్ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను, ఇన్వెస్టిగేషన్ అటు తమకు సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తేనే అక్కడికి వచ్చానని అటువైపు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పోలీసులు డైరెక్ట్గా అల్లు అర్జున్తో ఎక్కడ కూడా కాంటాక్ట్ లేరు. అల్లు అర్జున్ వస్తున్నారా పోతున్నారా అనేది పోలీసులు ఎక్కడ కూడా కాంటాక్ట్, కేవలం పోలీసులు కాంటాక్ట్లో ఉన్నది కేవలం అటు థియేటర్ యాజమాన్యంతో మాత్రమే పోలీసులు కాంటాక్ట్లో ఉన్నారు. అతను పోలీసులు రిప్రజెంటారు, ఆ రిప్రజెంటేటివ్కి పోలీసులు రిజెక్ట్ చేశారు. కానీ అది విషయం పోలీసు అటు అల్లు అర్జున్ చెప్పడంలో కొంత గ్యాప్ ఏర్పడింది. కాబట్టి ఆ గ్యాప్ ఎందుకు ఏర్పడింది, అసలు మీకు సంధ్యా థియేటర్ యాజమాన్యము అసలు ఏ విధంగా చెప్పారు, ఎలాంటి అనుమతి ఉందని చెప్పారా లేదని చెప్పారా అన్న దానిపైనే పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు కూడా సమాచారం. దీంతో పాటు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మరుసటి రోజు ఆ రోజే ఈవినింగ్ పూట 7 గంటల ప్రెస్ మీట్ అని 8 గంటలకు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఆ అంశాలపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు వెళ్ళే నేరుగా ఒక మహిళ చనిపోయింది, మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా నేను చెప్పలేదు, నాకు తెలియదని ఏ రకంగా చెప్పారు, ఎవరు చెప్పమన్నారు, వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కళ్యాణ్, సునీల్, ఇక్కడ జనరల్ గా ఇలాంటి విచారణ సందర్భంగా సెలబ్రిటీలు కానీ కొంత విఐపీలు కానీ తమ అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరవుతుంటారు. ఆ వెసులుబాటు కూడా పోలీసులు చాలా సార్లు ఇస్తుంటారు.
ఈ రోజు ఆయన అడ్వకేట్తో అటెండ్ అయ్యారా, లేకుంటే అటెండ్ అవుతానంటే పోలీసులు అంగీకరించలేదా, ఎందుకు ఆయన అడ్వకేట్ అక్కడి వరకు వచ్చినా కూడా విచారణలో ఎందుకు లేవంటే ఏం చెప్తారు? ఎస్, ప్రస్తుతం అయితే అడ్వకేట్ అశోక్ రెడ్డి వచ్చారు. కానీ కొన్ని అతన్ని అడగాల్సిన అంటే అడ్వకేట్ ఉంటే మళ్ళీ ఏమన్నా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి తను అడ్వకేట్ని ఇప్పుడైతే లోపలికైతే పంపించలేదు. తర్వాత మళ్ళీ అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత అతన్ని పంపించే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించారు. అతను బయటనే ఉన్నాడు. అతనితో పాటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. వారిని మాత్రం ఒక రూమ్లో ఉంచారు. కేవలం ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్లో మాత్రము అంటే ఇన్స్పెక్టర్ రూమ్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్లేసెస్లో అతనితో పాటు అతను డీసీపీ అక్షాంష్ యాదవ్ తో పాటు ఏసీపీ రమేష్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఈ ముగ్గురు నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవేళ అడ్వకేట్ సంబంధించిన లీగల్ ఉంటే మాత్రం అతన్ని కూడా ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా లోపలికి తీసుకెళ్లి అడ్వకేట్ సమక్షంలో కూడా మళ్ళీ కొన్ని ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తానికి సతీష్, సునీల్ చెప్తున్న ప్రకారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడం, దానికి కాంట్రాడిక్టరీగా అల్లు అర్జున్ మాట్లాడడమే ఇప్పుడు ఇంకా ఇంత అంటే ఈ సీన్ ఇక్కడి వరకు వచ్చింది, లేకుంటే అక్కడికి న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళిపోయే అంశం అది. అది అసెంబ్లీకి చేరింది కాబట్టి అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యింది కాబట్టి అది మళ్ళింత పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఇక్కడ వరకు వచ్చింది ఇష్యూ. పుష్ప సినిమాలో కూడా ఇలానే బన్వర్ సింగ్ షెకావత్ విచారణ చేయాలనుకుంటాడు పుష్పాని, అక్కడ చిక్కలేదు ఆయనకు, కానీ ఇక్కడ మాత్రం పోలీసులకు చిక్కారు. ఒక రోజంతా జైల్లో గడిపాడు, ఒక రోజంతా పోలీసు విచారణలో గడపాల్సిన పరిస్థితి అయితే అల్లు అర్జున్ కు వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు అడ్వకేట్ను అనుమతించలేదు, మధ్యాహ్నం అనుమతించే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇలాంటి విచారణ సమయాల్లో అనువకేట్ అనుమతించడం అనేది ఎంతవరకు ప్రియారిటీగా ఉంటుంది? అంటే జనరల్ గా సతీష్ అడ్వకేట్తో పాటు విచారణకు అవుతానని అడిగే అవకాశం ఉంటుంది ఎవరికైనా, నిందితులు ఎవరైనా లేకుంటే వాళ్ళకు ఉంటుంది. కానీ పోలీసులు అనుమతించలేదా లేకుంటే అల్లు అర్జునే అడగలేదా అనేది మనం చూడాల్సి ఉంది. ఇంకా అది క్లారిటీ రాలేదు. అడ్వకేట్ బయటకు వచ్చినాక కానీ మనకు క్లారిటీ రాదు. అయితే అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు గతంలో, మీకు గుర్తుండే ఉంటుంది. చిక్కడపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతన్ని అల్లు అర్జున్ అడ్వకేట్ మాట్లాడుతూ ఒక రాత్రి అంతా అక్రమంగా జైల్లో ఉంచారు అల్లు అర్జున్ ని, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇమిడియట్ గా రిలీజ్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానిపై పోలీసులపై కూడా కోర్టు ధిక్కరణ కేసేస్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అలాంటి అడ్వకేట్ ని పక్కన పెట్టుకోకుండా అల్లు అర్జున్ విచారణ కెళ్లారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆయన అడ్వకేట్ ని తీసుకెళ్లలేదా, పోలీసులు అనుమతించలేదా అనేది మనకి ఇంకా తేలాల్సి ఉంది. అది అంటే గట్టిగానే ప్రిపేర్ అయి ఉంటారు అని ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పారు. మా న్యాయ నిపుణులతో మాట్లాడాము, వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం మాట్లాడాము. ఇంకా మీడియా క్వశ్చన్స్ కూడా సమాధానం ఇవ్వలేదు ఆయన. అంటే సమాధానం ఇచ్చినప్పుడు న్యాయపరంగా ఏమైనా చిక్కులు వస్తాయి, ఏమైనా తేడాగా మాట్లాడితే అనే ఉద్దేశంతో ఆయన ఆగిపోయారు. ఈ రోజు మాత్రం మొత్తం మీడియా ప్రశ్నల కంటే ఇంకెక్కువగా పోలీస్ ప్రశ్నలు చెప్తున్న దాన్ని బట్టి అంటే పూర్తిగా స్పష్టంగా సమాధానాలు ఇవ్వట్లేదు అల్లు అర్జున్, ఇన్ఫర్మేషన్ అంతుందని సునీల్ చెప్పారు. ఖచ్చితంగా ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం ఈ కేసు మరింత జటిలమయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ వీడియోలు రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పింది తప్పని చూపించే ప్రయత్నం వీడియోలతో సహా సాక్ష్యాధారాలు చూపించారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ అల్లు అర్జున్ మన మీడియా సమావేశంలో చెప్పిన తరహా సమాధానాలు చెప్తే కనుక ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా పోలీసులు విచారణకు సహకరించట్లేదు అని చెప్పి అల్లు అర్జున్ పై మధ్యంతర బెయిల్లో ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసే అవకాశం ఉంది. బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేయాలని పోలీసులు అనుకుంటే మాత్రం అల్లు అర్జున్ విచారణకు సహకరించలేదనే చెప్తారు బయటకు వచ్చి. ఖచ్చితంగా అంటే ఆయన చెప్పిన ఏ ఒక్క అంశం కానీ గుచ్చి అడిగిన సందర్భంగా ఆయన ఏ తేడాగా చెప్పినా సహకరించట్లేదని చెప్తారు. కాకపోతే ఇదంతా వీడియో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అది హైకోర్టు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన సహకరించారా లేదా అనేది విచారణ పూర్తయి ఆ విచారణ అధికారులు బయటకు వచ్చి చెప్తే కానీ మనకు అర్థం కాదు సతీష్. రైట్, మనం చూస్తున్నాం గత 2 గంటల నుంచి అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం కూడా విచారణ కొనసాగే ఛాన్స్ ఉందని మా ప్రతినిధి సునీల్ చెప్తున్నారు. సునీల్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈ విచారణకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అటు అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి తండ్రి నిర్మాత అల్లు అరవింద్ని అదే పోలీస్ స్టేషన్ వేరే రూమ్లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యాహ్నం అడ్వకేట్ అశోక్ రెడ్డిని లోపలికి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏదేమైనా విచారణ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతోంది. విచారణ జరుగుతున్న తీరు, పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు, అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, మొత్తం అంతా వీడియో రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఈ కేసు విషయంలో మొన్న మీడియా సమావేశంలో చెప్పిన సమాధానాలే చెప్తే
సహకరించట్లేదన్న ఆ కోణంలో పోలీసులు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది కాబట్టి మరి అల్లు అర్జున్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అన్నదే చాలా కీలకంగా ఉంది. చూద్దాం అసలు ఏం జరగబోతుంది. సతీష్, మనం అల్లు అర్జున్ ప్రధానంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రియాక్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడమే ఇష్యూగా మారింది. దాన్ని పోలీసులు వాటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఆ తర్వాత. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యాఖ్యలను అవి తప్పు అని ఖండించడం, క్యారెక్టర్ అసాసినేషన్ అనడం అది ఖచ్చితంగా ప్రభుత్వానికి పోలీసులకు ఒక షాకే అది. కాబట్టి చాలా సీరియస్ గా తీసుకుంది. దానిపైనే ఇప్పుడు విచారణలో ఆ ప్రెస్ మీట్ కి సంబంధించిన అంశాలే కీలకంగా మారబోతున్నాయి. అందులో ఎందుకు అలా చెప్పారు అనే పోలీసులు అల్లు అర్జున్ గుచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. ఆయన ఆ ప్రెస్ మీట్ లో ఏమన్నారో మనం ఒకసారి చూద్దాం. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసాను అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్ గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిలిం పర్సన్ గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో ఐ రియలీ విష్ గుడ్ ఐఎమ్ హ్యావింగ్ అ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. ఆ అబ్బాయి ఫ్రీటేజ్ కి ఎవ్రీ ఫ్యూ అవర్స్ కి ఏమవుతుంది అప్డేట్ లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్ హ్యాప్స్ లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. ప్లీజ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి I'm feeling extremely, how do you say, అంతే ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే. అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఏంటి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను. నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను. నాకు తెలుస్తుంది ఇన్ని క్యారెక్టర్లు ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది తెలుసా. అయ్యమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్.
మీరందరూ నాకు ఇవ్వాలనుకున్నారో చెప్తాను. వద్దులేదు అసలు ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను. వద్దు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. రైట్ సతీష్, మనం చూసాం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు ఇవే. ఇప్పుడు ఈ చెప్పిన అంశాలే కీలకంగా మారబోతున్నాయి. ఈ అంశాలకు విరుద్ధంగా కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడారు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు, వీడియోలు ప్రదర్శించారు. దానికి విరుద్ధంగా అల్లు అర్జున్ మాటలు ఉన్నాయి కాబట్టి వీటిపైన ఇప్పుడు అల్లు అర్జున్ విచారణలో కూడా పోలీసులు దీనిపైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన దానికి ఏం సమాధానం ఇస్తాడు, ఏం చెప్తాడు, దాంతో పోలీసులు సంతృప్తి చెందుతారా చెందరా, ఇలాంటి అన్ని అంశాలన్నీ మరికొద్ది సేపట్లో మనం మాట్లాడదాం. మీరు అన్నట్టుగా ఒకవేళ ఆయన కరెక్ట్ సమాధానం చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది, లేదంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే పోలీసులు ఎలా రియాక్ట్ కావచ్చు అనేది కూడా మనం ఖచ్చితంగా మనం మాట్లాడదాం.